అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు కోసం భూసేకరణకు రంగం సిద్ధమైంది. కేంద్రం ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలకు గెజిట్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా వివరాలను ఇక్కడి అధికారులు వచ్చే వారం కేంద్రానికి పంపిన తర్వాత దానికి గెజిట్ నోటిఫికేషన్ ఇస్తోంది. ఇప్పటికే గెజిట్ ప్రచురణ జరిగిన జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లు రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టు డిపిఆర్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోగా భూసేకరణను కొలికి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా 189.90 కిలోమీటర్ల మేర అమరావతి ఓఆర్ఆర్ నిర్మించనున్నారు. దీంతో పాటు ఓఆర్ఆర్లో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజ వరకు 17.5 కిలోమీటర్ల మేర 6 వరుసలతో లింకు రోడ్ నిర్మిస్తారు. ఓఆర్ఆర్లో నారా కోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కిలోమీటర్ల మేర 4 వరుసలతో మరో లింకు రోడ్డు నిర్మిస్తారు. వీటితో కలిపి మొత్తం 212.60 కిలోమీటర్ల ప్రాజెక్ట్ అవుతుంది. ఓఆర్ఆర్ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తున్నారు. ఇందులో 6 వరుసల ఓఆర్ఆర్, ఇరువైపులా చెరో 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం 5 జిల్లాల్లోని 23 మండలాల పరిధిలో 97 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్రం పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించింది. ఎన్టీఆర్ జిల్లా భూముల వివరాల్ని రెవెన్యూ అధికారులు 2 రోజుల క్రితం ఎన్హెచ్ఏఐకి అందజేశారు. వాళ్లు వచ్చే వారం ఆ వివరాల్ని ఉన్నతాధికారులకు పంపాక ఎన్టీఆర్ జిల్లా భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్రం ప్రచురించనుంది. ఇప్పటికే కేంద్రం గెజిట్ ప్రచురించిన జిల్లాల్లోని పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్ పత్రికా ప్రకటన జారీ చేసి ఆయా సర్వే నంబర్లలో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఏలూరు జిల్లాలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు వచ్చేవారం పత్రికా ప్రకటన జారీ చేసి తర్వాత 21 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొన్ని చోట్ల 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అలైన్మెంట్ ప్రకారం కొన్ని సర్వే నంబర్లలో పూర్తి భూమి, మరికొన్నింట్లో కొంత భూమినే సేకరించాలి. అయినా ఆ సర్వే నంబర్లన్నింటినీ గెజిట్లో పేర్కొంటున్నారు. సంయుక్త కలెక్టర్లు రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి వారికి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాక క్షేత్రస్థాయిలో పెగ్ మార్కింగ్ కు ఆదేశిస్తారు. ఇందులో భాగంగా కొలతలు వేసి సర్వే చేస్తారు. కేంద్రం ఆమోదించిన అలైన్మెంట్ ప్రకారం జీపీఎస్ కోఆర్డినేట్స్ ద్వారా 140 మీటర్ల వెడల్పులోని సరిగ్గా మధ్య పాయింట్ నుంచి ఇరువైపులా 70 మీటర్లతో పెగ్ మార్కింగ్ వేసుకుంటూ వెళతారు. అప్పుడు ఏ సర్వే నంబర్లో ఎంత భూమి సేకరించాలి, అది మెట్ట, మాగాణ, అందులో ఉన్న చెట్లెన్ని, నిర్మాణాలేవైనా ఉన్నాయా వంటివన్నీ తెలుస్తోంది. ఆ వివరాలు సర్వే నంబర్లతో సహా రెవెన్యూ, సర్వే అధికారులు ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్ రూపొందించి సంయుక్త కలెక్టర్కు అందజేస్తారు. ఆ తర్వాత జేసీలు భూమి రాశి పోర్టల్లో వాటిని అప్లోడ్ చేస్తారు. వీటిని పరిశీలించి ఖరారు చేస్తూ కేంద్రం 3D నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అయితే కేంద్ర మంత్రివర్గం ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వు జారీ చేసిన తర్వాత 3D నోటిఫికేషన్ జారీ అవుతుంది. అనంతరం ఆయా భూములకు డాక్యుమెంట్లు, ఆధారాల్ని చూపించి యజమానులు, రైతులు నిరూపించుకోవాలి. తర్వాత సర్వే నంబర్లు, వాటిలో భూ విస్తీర్ణం ఆధారంగా ఎంత చెల్లిస్తారనేది పేర్కొంటూ అవార్డు పాస్ చేస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో 51.12 కిలోమీటర్లు, ఏలూరు జిల్లాలో 18.76, కృష్ణా జిల్లాలో 35.14, గుంటూరు జిల్లాలో 67.65, పల్నాడు జిల్లాలో 17.23 కిలోమీటర్లు కలిపి మొత్తం 189.90 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ నిర్మించనున్నారు.